ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము, ప్రతి విద్యార్థికి కూడా ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఆ లక్ష్యం ఉండడం వల్ల అతను జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకే కాదు, ప్రతి మానవునికి కూడా ఒక లక్ష్య సాధన అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఏదో ఒక లక్ష్యాన్ని మనం సాధించడానికే ఈ భూమిపైకి పంపించి ఉన్నారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం ఎన్నుకుని ఆ లక్ష్య దిశగా మనం అడుగులు వేస్తే మానవ జీవితము సార్థకమవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోకుండా పోవడం నిజంగా నేరం. లక్ష్యాలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. వైఫల్యాలు ఎదురైనా భయపడొద్దు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు. కొత్త దారిలో నడిచిన వారే ఈ విజ్ఞాన యుగంలో విజేతలవుతారు. అందరూ నడిచే బాటలో వెళ్తే వెనకే ఉంటాం. మీవైన దారులు వెతుక్కోండి, అప్పుడే మీ జీవితం సరైన బాటలో సాగుతుంది అని చెప్పేసి అబ్దుల్ కలాం ఎటువంటి పనికైనా ఆరంభం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టమవుతుంది. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డన్ అంటారు. కేవలం 5% మంది కంటే తక్కువ మంది మాత్రమే ప్రపంచంలో సరైన లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నారు. 1953లో యేల్ యూనివర్సిటీలో 3% మంది మాత్రమే తమ జీవితాలలో ఆశయం గురించి స్పష్టంగా రాశారు. 20 సంవత్సరాల తర్వాత 3% వ్యక్తులు సంపాదించిన ఆస్తులు మిగతా వారి కంటే 97% ఎక్కువ. జీవితంలో విజయం పొందడానికి ప్రతిభ కన్నా, అవకాశాల కన్నా గురి తప్పని ఏకాగ్రత, లయ తప్పని దీక్ష రెండూ అవసరం. రైలు ప్రయాణంలో మీరు ఏ ఊరు వెళ్తున్నారు అంటే ఇంకా నిర్ణయించుకోలేదు అంటే ఏ విధంగా ఉంటుందో, ఒక ఫుట్బాల్ ఆటలో గోల్ ఫుట్ లేకుండా పోతే ఆట ఎలా ఉంటుందో, అదే విధంగా లక్ష్యం లేకుండా పోతే జీవితం కూడా అలాగే ఉంటుంది. నిదానంగా ఎదురు చూసే వారికి కూడా కొన్ని విజయాలు లభించవచ్చు. అయితే అవి సకాలంలో సత్వరంగా ప్రయత్నాలు చేసిన వారికి దక్కిన అవకాశాల తర్వాతే మిగిలినవై ఉంటాయి అని అబ్రహాం లింకన్ గారు మనకు తెలియజేశారు. ఎంత గొప్ప కెమెరా ఉన్నా లెన్స్ సరిచేయనిదే గొప్ప చిత్రం సాధ్యం కానట్టు, ఎంత మేధావి అయినా తన కర్తవ్యంపై స్పష్టత లేనిదే ఉన్నత శిఖరాలను చేరలేడు. జీవితంలో అత్యుత్తమ టైం వేస్ట్ ఏమిటంటే మీరు చేయనక్కర్లేని పనిని అత్యంత అద్భుతంగా చేయడమే. విజన్ కారుకు హెడ్ లైట్ వంటిది. దాని వెలుగు 100 మీటర్లే అయినా 100 కిలోమీటర్లు మనం ప్రయాణించవచ్చు. తెలివైన మస్తిష్కం తన శక్తియుక్తులను ఒకే విషయం పైన కేంద్రీకరించి పనులను సాగనిస్తుంది, ఖచ్చితంగా విజయాలను సాధింపచేస్తుంది. అందువలన ఎంత ఎండ రోజైనా కూడా ఒక కాగితం సూర్యకిరణాల వలన కాలదు. అవే కిరణాలను శక్తివంతమైనటువంటి భూతద్దం నుంచి ప్రసరింపజేస్తే ఆ కాగితం కాలిపోతుందన్నమాట. అంటే లక్ష్య సాధనకు అత్యంత అవసరమైంది ఏకాగ్రత మాత్రమే, ఫోకస్ మాత్రమే. సరైన వాడకం లేని పనిముట్లు తుప్పు పట్టినట్లే సక్రమంగా వాడుకోకపోతే మనిషి మైండ్ అయినా మనసు అయినా తుప్పు పట్టిపోతుంది. మనకు ఒక లక్ష్యం లేకుండా పోతే మనలను లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తులు వాడుకొని వదిలేస్తారు, తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కాబట్టి మన లక్ష్యం కోసము మనం ప్రయత్నం చేయాలా. చక్కగా పట్టించుకొని తోట కలుపు మొక్కలకు నిలయమైనట్లు నిర్లక్ష్యానికి గురైన ప్రతిభ నీరసించి నశించిపోతుంది. నీకిది కూడు పెడుతుందా, హీరో పాత్రలకు పనికి వస్తావా అని చేదరించుకున్న అమితాబ్ బచ్చన్ ఎలాగా సూపర్ స్టార్ అయ్యాడు మనందరికీ తెలుసు. అదేవిధంగా అంతర్గత ప్రతిభతో నైపుణ్యాన్ని పెంచుకొని ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. బాహ్య సౌందర్యం కాదు, లోపల ఫైర్ అనేటువంటిది ముఖ్యము. చాలా మంది జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే మన జీవిత లక్ష్యం చాలా పెద్దది అని
అది చేరుకోలేకపోవడం కాదు, అది చాలా చిన్నది, మరి మనం చేరుకోగలిగింది అయి ఉండడం. నువ్వు దేనికైతే నిర్దేశించబడ్డావో ఆ కర్తవ్యము నువ్వు నిర్వర్తించకపోతే ఈ దేశానికి ఒక టెర్రరిస్ట్ కంటే ఎక్కువ ద్రోహం చేసిన వాడవుతావు. ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను మేల్కొల్పడం నాకు ఇష్టమైనటువంటి పని అంటారు సైకాలజిస్టులు. 98% గతంలోని జ్ఞాపకాలు, భవిష్యత్ బెంగతో జీవితం గడిచిపోతున్నది. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ప్రముఖ చిత్రకారుడు పికాసో, మీరు ఉదయం నుంచి పెయింటింగ్ వేస్తూనే ఉంటారు, మీరు అలసిపోరా అని అడిగితే పెయింటింగ్ వేయని రోజు నేను అలసిపోతాను అంటాడు. అంటే లక్ష్యము మీకు ఇష్టమైనదిగా ఉండాలి. బిల్ గేట్స్ చిన్నతనంలోనే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా 40 రోజులు ప్రోగ్రామింగ్ లో మునిగిపోయేటువంటి వాడు. ఆశలు అవసరాలుగా మారాలి. ఎంత ఎక్కువ బాధ్యత తీసుకుంటే అంతగా వ్యక్తి జీవితం అనేటువంటిది ఉంటుంది. ఓటమి అనేది కంఫర్ట్ జోన్. అతిపెద్ద రిస్క్ ఏమిటంటే రిస్క్ లేకుండా జీవించడమే అతిపెద్ద రిస్క్. స్టీఫెన్ కోవీ అంటారు, ఉలి దెబ్బలకు అంగీకరించినటువంటి రాయి దేవతగా మారి ఆ ఉలి దెబ్బలు తట్టుకోలేక కింద పడినటువంటి రాళ్లను, కొబ్బరి ముక్కలను కొట్టడానికి మనం వినియోగించడం జరుగుతుంది. కాబట్టి సహనం అనేటువంటిది చాలా అవసరము. మనం చేసే పని వలన ఈ లోకంలో ఎవరో ఒకరికి మంచి జరుగుతుందని అనిపిస్తే, మనసులో సాధించగలనని విశ్వాసం ఉంటే, ప్రపంచమంతా సాధ్యము కాదని తలచిన ఆ పని చేయడానికి నువ్వు సాహసించవచ్చు అని చెప్పేసి చెప్తారు. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం వ్యక్తి విజయం విషయంలో 80% యాటిట్యూడ్ అంటే వైఖరి, 15% చదివిన చదువు ఉపయోగపడతాయి. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి వరం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తనకు అనుకూలంగా ఎలా ప్రతిస్పందించాలో ఎన్నుకునేటువంటి స్వాతంత్రం ఉంటుంది. మదన్ మోహన్ మాలవీయ ఒకసారి బెనారస్ యూనివర్సిటీని కట్టడానికి హైదరాబాద్ నిజాం దగ్గరికి వెళ్లి చందా అడుగుతాడు. అతడు చెప్పులను విసిరితే ఆయన చెప్పులను వేలం వేసి వచ్చినటువంటి డబ్బులతో యూనివర్సిటీకి దాన్ని ఉపయోగిస్తాడనమాట. ఆ విధంగా వాళ్ళు మలుచుకుంటారు. అలాంటి సంఘటన కూడా మీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చలేరు, కానీ మీ దృక్పథాన్ని మార్చుకోగలుగుతారు. గతం నుంచి నేర్చుకోవాలి, భవిష్యత్తును ప్లాన్ చేయాలి, వర్తమానంలో జీవించాలి. స్కూటర్ను అద్దం పట్టుకుని డ్రైవ్ చేయకూడదు. ఈ ప్రపంచంలో 3 ఉన్నాయి. ఒకటి మార్చడము, ఆమోదించడము, వదిలేయడం. మార్చలేనివి ఆమోదించాలి, ఆమోదించలేనివి మార్చాలి, రెండూ చేయలేనివి వదిలేయాలి అని చెప్తారు సైకాలజిస్టులు. లక్ష్యం అంటే భవిష్యత్తును వర్తమానంలో చూడగలగడం. గిర్రున తిరిగే కాలచక్రంతో మనం పోటీ పడాలి. నాయకులు మార్పుకు ముందే మారుతారు. తెలివైన వారు మార్పుతో మారుతారు. బ్రతక నేర్చిన వారు మార్పు తర్వాత మారుతారు. అప్పటికీ మారని వాళ్ళు మారిన వాళ్ల చేత మార్చబడతారు అని చెప్తారు. నేర్చుకోవడం నిరంతరంగా సాగితే ఆత్మవిశ్వాసం అనేటువంటిది మెండుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కార్యాచరణకు పురిగొల్పుతుంది. తద్వారా ప్రగతి, నిరంతర విజయం అనేటువంటిది అందుతుంది. ఆదరణ లభించని చోట, జీవనోపాధి లభించని చోట, బంధుమిత్రులు లేని చోట, అవకాశాలు లభించని చోట, గౌరవం లేని చోట మనం వెళ్ళకూడదు అంటాడు చాణక్యుడు. జీవితంలో ముందడుగు వేయాలంటే మనం మార్పును ఆహ్వానించగలగాలి. మరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మళ్లీ మార్పును కౌగలించుకోవాలి అని చెప్తాడు విన్స్టన్ చర్చిల్. నైపుణ్యం లేని విజ్ఞానము నిరుపయోగం, జ్ఞానం లేని నైపుణ్యము ప్రమాదకరము. ఆచరించేవాడే ఆచార్యుడు. చిన్న విషయాలను గురించి ఎక్కువగా తెలుసుకోవడం పరిశోధన. సూక్ష్మమైన అణువు గురించి తెలుసుకోవడం బట్టి అణు విస్ఫోటకం అంటే మనకు తెలిసింది. మనిషి చాలా రంగాల్లో జ్ఞానం ఉండాలి. ఒక రంగంలో మాస్టర్ కావాలి. ఒక సంవత్సరంలో 1 గంట పాటు స్వయం అభివృద్ధికి కృషి చేస్తే కేవలం 3 సంవత్సరాల్లో ఆ వృత్తిలో నైపుణ్యం వస్తుంది. 5 సంవత్సరాలు నిరంతరము సాధన చేస్తే ప్రఖ్యాత నిపుణుడు అవుతావు. రోజుకు
7 నుంచి 8 గంటలు నువ్వు కృషి చేస్తే ప్రపంచం గుర్తించగలిగే నిపుణుడిగా ఏ రంగంలో అయినా నువ్వు తయారవుతావు. ఒక సంవత్సరంలో సాధించేదాన్ని ఎక్కువగా అంచనా వేస్తారు, ఒక దశాబ్దంలో సాధించేదాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఇతరులకు ఎంతో మందికి తెలియని విషయాలను మనం తెలుసుకోవడమే మన వృత్తి యొక్క అసలైనటువంటి రహస్యం. ఒక ఆటగాడు ఒకరోజు ప్రాక్టీస్ చేయకుండా ఆటకు వెళితే అతనికి తేడా తెలుస్తుంది. వారం రోజులు చేయకుండా పోతే అతని భార్యకు తెలుస్తుంది. నెల రోజులు ప్రాక్టీస్ చేయకుండా పోతే ఇతరులకు తెలుస్తుంది. ఒక క్రికెటర్ ఒక మ్యాచ్ లో 175 రన్స్ చేశాడనుకోండి, తర్వాత ఇన్నింగ్స్ కు ప్రాక్టీస్ కు రాలేదు. అప్పుడు కోచ్ అతనితో ప్రతి ఆట 0తో మొదలవుతుంది, 175తో కాదు అన్నాడనమాట. అంటే ఆ రోజు నువ్వు 0తోనే మొదలు పెట్టాలా. చైనాలో ఒక రకం వెదురు మొక్క సంవత్సరం 1 అడుగే పెరుగుతుందట. 2-3 సంవత్సరాలు అది అంతే ఉంటుంది. అయితే 4 సంవత్సరాల తర్వాత 45 రోజుల్లో రోజుకు 2 అడుగులు చొప్పున దాదాపుగా 90 అడుగులు పెరుగుతుందట. అంటే ఆ చెట్టు గట్టి పునాది వేసుకోవడానికి 2 సంవత్సరాల కాలాన్ని తీసుకునింది అని మనం చెప్పవచ్చు. ఇంతకాలం పెరగకుండా అంత అకస్మాత్తుగా ఎలా పెరిగింది? ఇంతకాలం ఏం జరిగింది అంటే వేర్లు పెరిగాయి, అవి ఇతరులకు కనబడవు. ఎంత లోతు ఉంటే అంత ఎత్తు పెరుగుతుంది చెట్టు అయినా మనిషి అయినా ఆ విధంగా ఉంటుంది. చాలా మంది నేర్చుకునే వయసు ప్రభావానికి గురై విద్యను నిర్లక్ష్యం చేస్తారు. తమకిష్టమైనటువంటి కార్యాన్ని పరమ మూర్ఖుడు సైతం సాధిస్తాడు. కానీ ప్రతి కార్యాన్ని తన అభిష్టానికి అనుగుణంగా మలుచుకున్నటువంటి వాడే నిజమైనటువంటి బుద్ధిశాలి అని చెప్పేసి వివేకానందుల వారు చెప్తారు. ప్రపంచంలో సంతోషంగా ఉండేవారు లక్ష్యాన్ని సాధించిన వారే. జీవితం వివేకవంతులకు ఒక పండుగలా సాగుతుంది. కాబట్టి ఒక లక్ష్యాన్ని మనం నిర్మించుకోవాలి. ఆ లక్ష్య సాధనకు మనం అందరూ కృషి చేయాలి అని చెప్తారు అందరూ కూడా.